అయితే మొన్న మన తెలంగాణ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఎన్నికలు ప్రజా తీర్పు అనేది ఎలా ఉంటుందో ఊహించలేము అనే రకంగానే మన తీర్పు కూడా అలాగే వచ్చింది. ఎందుకంటే నాయకులు మహానాయకులు కూడా వాళ్ళ అంచనాలని ప్రజలు తారుమారు చేశారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ లో మీ ఈ 15 సంవత్సరాల రాజకీయ అనుభవం మిగతా రాజకీయ నాయకుల కంటే మీకు ఎక్కువ ఉందని అనుకుంటున్నాను రామచంద్రారెడ్డి గారు. ఎందుకంటే మీరు ఇంటింటికి వెళ్ళారు, వ్యక్తుల్ని కలిశారు. ఇక్కడ వ్యవస్థని చూసి మాట్లాడే వాళ్ళు వేరు, మీరు వ్యక్తుల్ని చూశారు కదా. మరి అలా చూసిన అనుభవం ఉన్న వ్యక్తిగా మొన్న వచ్చిన ఫలితాలలో ప్రజలు చెప్పిన తీర్పు దేనిని సూచిస్తుందంటారు? ఇప్పుడు కూడా మీరు మద్యానికి లేకపోతే డబ్బుకి అమ్ముడుపోయి చెప్పిన తీర్పా ఇది? ప్రజా తీర్పుని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఇది ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే, నిర్మోహమాటంగా వ్యతిరేకించాల్సిందే. ఒక పెద్ద దొంగను తప్పించి చిన్న దొంగకు అవకాశం ఇచ్చిరు అనేదే అనుకోవచ్చు. ఇందులో ఎలాంటి వివాదం లేదు. ఎందుకంటే గత్యంతరం లేని పరిస్థితిలో ఇంకా ప్రభుత్వము వీళ్ళని ఎన్నుకున్నారు ప్రజలు. కానీ నిజమైన గెలుపు కాదు. ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ పార్టీది కూడా నిజమైన గెలుపు అని అనుకోనికి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా విచ్చలవిడిగా డబ్బులు పెట్టారు, విచ్చలవిడిగా మద్యం పోసారు. సో వాళ్ళు కూడా మభ్యపెట్టే గెలిచారు. వాళ్ళు ఎక్కడ కూడా చైతన్యం చేసి గెలవలేదు. ఎందుకంటే అక్కడ ఒక 9.5 సంవత్సరాలు వారి పాలన చూసిరు కనుక విసిగిపోయిన ప్రజలు ఇంకొక ఆల్టర్నేటివ్ ఎంచుకునే క్రమంలో వీరికి అవకాశం ఇచ్చారు. కానీ ఇది నిజంగా ప్రజాస్వామ్యం గెలుపు కాదు, నిజంగా పార్టీకి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చింది తీర్పే కానీ వీళ్ళు మంచి చేస్తారు అని నమ్మకంతో ఇచ్చిన తీర్పు కాదు. నమ్మకంతో ఇచ్చిన తీర్పు కాదు. ఇక్కడ ఉన్న ఇద్దరిలో ఒకరికి ఇచ్చేసే అవకాశం ఇంకొకరికి ఇవ్వాలి. ఇద్దరు దొంగలు ఉన్నారు మేడం. సో వాడు గజ దొంగ, వాడు బర్రెలు తినేటోడు ఉండు, వాడు గొర్రెలు తినేటోడు ఉండు. ఇక ఈ బర్రెలు తినేటోడు ఇంకెందుకు తీయ అని చెప్పేసి ఓ గొర్రెలు తినేటోడికి ఇచ్చారు. అంతే తప్పించి వీళ్ళేదో న్యాయం చేస్తారన్న నమ్మకంతో చెయ్యరు కూడా మేడం, చెయ్యరు. వీళ్ళు న్యాయం చేసేటోళ్ళు కాదు ఈ పార్టీలు. ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రజలను మభ్యపెట్టి గెలుస్తున్నారో, అంకెల గాడరీ చూపెట్టి ఓట్లు దండుకుంటున్నారో వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు న్యాయం చేయరు. మీరు అన్నది నిజమేనండి. ఇప్పుడు ప్రజల్ని మభ్య పెడుతున్నారు అని మీరు అంటున్నారు. అసలు ఈ మద్యం, ధనం అనే విషయానికి దూరంగా పార్టీలు పెట్టిన వ్యక్తులు కూడా మన తెలంగాణలో ఉన్నారు. చదువుకున్న పట్టభద్రులు, ఐఏఎస్లు పార్టీలు పెట్టారు. పెట్టి వాళ్ళు రూపాయి కూడా జనానికి ఇవ్వకుండా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారు. మరి ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని నమ్మలేదు కదా. అవును, అదొకటి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మేడం, ఈ ఓటర్లు నిరక్షరాస్యులు ఈ అమాయకత్వాన్ని, ఈ బీదరికాన్ని ఆసరా చేసుకునే ఈ పార్టీలు చాలా లాజిక్గా వెళ్తున్నాయి. ప్రతి పార్టీ కూడా బలహీనత మీద దెబ్బ కొడుతున్నాయి. ఏంటంటే ప్రజలు మీరు ఇప్పటికి కూడా ఓటర్లు అమాయకులు అని అంటారా? ఇప్పుడు ఓటర్లు అమాయకులు అంటారా? ఒక రకంగా చూస్తే అమాయకులు అని చెప్పొచ్చు, ఒక రకంగా చూస్తే అతి తెలివిమంతులు అని కూడా. ఇక్కడ రాజకీయ నాయకుల కంటే తెలివిగా వ్యవహరిస్తున్నారు ఓటర్లు. కొన్ని సందర్భాలలో కొన్ని ఏరియాలలో వ్యవహరిస్తున్నారు, నిజమే. కానీ అయినప్పటికీ కూడా వాస్తవాన్ని తెలుసుకోని వాళ్ళు ఎవరైనా కూడా అమాయకులే నా దృష్టిలో. అదేలేండి, ఎందుకంటే నిజాన్ని తెలుసుకోలేని వాళ్ళు ఆ క్షణానికి సంతృప్తి కానీ నా దృష్టిలో అమాయకులుగానే భావిస్తాను. ఎందుకంటే వారికి ఆ సత్యం గోచరించినాడు ఇవన్నీ కూడా పటాపంచలు అవుతాయి కనుక అమాయకుల, నా దృష్టిలో అమాయకులే వాళ్ళు. సరే, ఇప్పుడు మీలాగా చాలా మంది ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళు వ్యక్తులు మీకు తెలుసుంటారు ఈ 15. ఈ మధ్య మొన్న జరిగిన ఎలక్షన్స్ లో అయితే మన బర్రెలెక్క శిరీష, ఆవిడ ఒక ప్రభంజనం లాగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా అధికార పార్టీకి చాలా బాగా అంటే గట్టి పోటీని ఇచ్చారు అనే దిశగా అన్ని చూపించినాయి. జనాలు కూడా ఆ అమ్మాయిని అదే స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. మరి ఆవిడని అది నిలబెట్టుకోవడంలో తన లోపం జరిగిందా, లేకపోతే ప్రజలు తీర్పు చెప్పడంలో లోపం జరిగిందంటారా? ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా చెప్పండి శిరీష గురించి. ఒక యంగ్స్టర్గా ఒక పాలిటిక్స్లోకి రావాలి అనే ఆలోచన రావడం, దాన్ని ఇంప్లిమెంటేషన్ పోటీ చేయడం వరకు అయితే ఓకే మేడం, అంతవరకు. కానీ తను ఇంకా సమాజం మీద ఫస్ట్ ఒక మేనిఫెస్టో రెడీ చేసుకోవాల్సింది, సమస్యలను సేకరించాల్సింది, ఆ సమస్యల మీద ఫైట్ చేయాల్సింది. కాకపోతే ఆమెకు బ్యాక్గ్రౌండ్ సోషల్ మీడియాతోని
ముందుకు వచ్చింది. దాన్ని మీలాంటి మీడియాలు కూడా బాగా హైప్ చేశారు. నేను 2009 నుంచి నేను చేస్తుంటేనేమో నన్ను పట్టించుకున్న మీడియా లేదు. ప్రింట్ రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు మీడియా పట్టించుకోలేదు అని అనడానికి ఎక్కడ ఉంటుంది? పట్టించుకోబట్టే కదా మేము మిమ్మల్ని ఇక్కడ దాకా సరే ఈ రోజు మీరు పిలిచినందుకు ధన్యవాదాలు. పట్టించుకున్నారు కానీ మీరు ఎక్కే ట్రైన్ కాస్త ఆలస్యం అన్నట్టుగా నన్ను సరే అంటే మీరు అంటున్నది ఇప్పుడు శిరీషకి ఇచ్చినంత ప్రాముఖ్యత మిగతా స్వతంత్ర అభ్యర్థులకి ఇవ్వడంలో లోపం జరిగిందంటారు. ఎస్ మేడం. ఖమ్మం ఇల్లెందు నుంచి గుమ్మడి నరసయ్య గారి కూతురు పిహెచ్డి స్కాలర్. ఆమె అవును, ఒక మంచి వెల్ ఎడ్యుకేటెడ్ మంచి తను వాళ్ళ ఫాదర్ కూడా ఒక 5 times ఎక్కడ కూడా రూపాయి ఆశించకుండా వచ్చిన జీతాన్ని కూడా పార్టీకి చెల్లించి అలాంటి వ్యక్తి బిడ్డ అలాంటి కుటుంబం నుంచి వచ్చి చదువుకున్న ఆమెకు మీరు ఎందుకు ప్రయారిటీ ఇవ్వలేదు? ఈ స్టేట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఏ ఒక్కరన్నా పోయేసి అమ్మ మరి ఏం చేస్తున్నావు, క్యాంపెయినింగ్ ఏంది, ఆలోచన ఏంది, ఎట్లా అని చెప్పేసి ఆమె దగ్గర ఒక్క మైక్ పెట్టిన మహా మీడియాలు ఏవీ లేవు. ఆమె కనీసం సరే నేను ఆమె విమర్శించట్లేదు, ఆమెను ఒకరు చూసి ఒకరు ఆమెను ఏదో హైప్ చేశారు. కానీ మీరు చెప్పండి, మీరు అన్నది నిజమే. ఇప్పుడు ఇల్లందులో గుమ్మడి నరసయ్య గారి కూతుర్ని ఎవరు కూడా ప్రాధాన్యత ఇచ్చి చూపించలేదు అన్న విషయాన్ని మేము అంగీకరిస్తాం. మరి మీరే చెప్పండి, శిరీషకి ఇంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏంటి వెనకాల? దాది కూడా ఒక రాజకీయ కుట్ర అనుకోవచ్చు మేడం. తెర వెనుక రాజకీయ కుట్ర ఏదైనా జరగవచ్చు. సో తను కూడా ఎందుకంటే పూర్వం ఒక పాపులారిటీ ఉంది కనుక ఆ వీడియోతోని ఇది ఒక అవకాశంగా ఎందుకు నేను వాడుకొని ఒక పాలిటిక్స్లోకి రావచ్చు అని కూడా తను కూడా ఒక ఆలోచన చేయొచ్చు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నేను కూడా చేస్తే ఒకవేళ అవుతానేమో అని కూడా ఆశించి కూడా రావచ్చు. రావడం ఈజ్ గ్రేటే. ఒక రకంగా ఒక మహిళ అయి ఉండి కూడా డేర్గా ఒక ధైర్యంగా రావడం అనేది గ్రేటే. కానీ ఒక్కటి ఇక్కడ ఆమె సవరించుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక ఏమీ లేని దాన్ని నాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి కాంటెస్ట్ నామినేషన్ వేసినప్పుడు మాట్లాడిన మాటలకు తర్వాత ఆమె చేసిన క్యాంపెయినింగ్కు చాలా తేడా వచ్చింది ఆమె. సో ఆ కార్లలో తిరగడము, ఎంతసేపు ఆ ఫోటోలకు సెల్ఫీలకు వీడియో ఇవ్వడము, అది ఆమెను ప్రజల నుంచి దూరం చేసిందేమో అని నా భావన. అలా కాకుండా ఆఫర్స్ ఏమన్నా రానియండి, కానీ ఆమె జనాల్లోకి వెళ్ళాల్సింది, జన సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయాల్సింది, ఇంటింటికి తిరగాల్సింది, ఓటర్లను కలవాల్సింది. అలా చేయకుండా వచ్చిన వాటిని కొంచెం లగ్జరీగా ఉండడం కూడా ఆమెకు అదొక మైనస్ అయింది అని. కానీ మీ అనుభవంతో చెప్పండి, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన లేదా ఏదైనా ఒక పార్టీ తరపు నుంచి పోటీ చేసిన యువకులు రాజకీయాల్లోకి రావాలి అన్నది మంచి మార్పు, అందరూ కోరుకుంటున్న విషయం. కానీ వచ్చే ముందు వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వస్తున్నారో ఆ ప్రాంతం మీద అవగాహన అక్కర్లేదంటారా? ఖచ్చితంగా అవసరం, అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు మీరు చూడండి, ప్రతి పార్టీ కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు యువకులు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి, యువ రక్తం రావాలి అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. కానీ ఏ పార్టీ కూడా యువకులకు టికెట్ ఇవ్వదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేషనల్ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఎవరు కూడా టికెట్ ఇయ్యరు. అనౌన్స్మెంట్ చేసే వరకే యువకులు రావాలి, సమాజంలో వాళ్ళు భాగస్వామ్యం కావాలి అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ ఆచరించే టైం వచ్చినప్పుడు మాత్రం టికెట్ ఇయ్యరు. ఇది పార్టీల యొక్క కుతంత్రం అన్నమాట. దీన్ని గ్రహించాలి యూత్. అందులో భాగంగానే యూత్ కూడా ఏం చేయాలంటే, లోకల్గా ఉన్న సమస్యల మీద ఫోకస్ చేయాలి. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక ప్రజాసేవకు రావాలన్నప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద స్టడీ చేయాలి. ప్రతి యూత్ ఎవరైతే రాజకీయాల్లో ఖచ్చితంగా వారికి ఒక అవగాహన ఉండాలి ఆ ప్రాంతం పట్ల. ఇప్పుడు సపోజ్ ఒక సర్పంచ్ అనుకోండి, ఆ ఊర్లో సమస్యలు ఏమున్నాయి, డ్రైనేజ్ సమస్య ఉందా, స్ట్రీట్ లైట్ సమస్య ఉందా, శానిటైజర్ మంచిగా లేదా, లేకుంటే చెట్లు ఏమన్నా నాటించాలన్నా, చదువుకున్న పిల్లలకి ఏం చేయాలి, బడి మంచిగా ఉందా, బడిలో టాయిలెట్ ఉందా, ఫెసిలిటీస్ ఉందా, టీచర్లు మంచిగా వస్తున్నారా వస్తలేరా, వీటి మీద అవగాహన, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయా, రేషన్ కార్డులు ఉన్నాయా, వీటి మీద ఒక సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న అభ్యర్థికి ఆ ఊరు మీద ఒక అవగాహన అనేది ఉండాలి సమస్యల మీద. అలాగే ఒక నియోజకవర్గానికి రావాలన్నప్పుడు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, మండలానికి ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అనే వాటి మీద అవగాహన నేర్పుకొచ్చుకున్న తర్వాతనే రాజకీయంలోకి వస్తే యువతకు కూడా, ఎందుకంటే ఎవరన్నా ప్రశ్నించినప్పుడు చెప్పనీకి వారి దగ్గర సమాధానం ఉండాలంటే స్టడీ చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్, ప్రతి యువతకు కూడా చాలా ఇంపార్టెంట్.